హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి ఈ రోజు వీడియోలో సేమియా పాయసం తినాలనిపించినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఆశీర్వాద్ రోస్టెడ్ సేమియాని ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇలా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం గీ తీసుకొని అది మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ సేమియా పాయసంలో ఓన్లీ జీడిపప్పే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ బ్లాక్ గా కాకుండా బ్రౌన్ షేడ్ లోకి రాగానే తీసి పక్కన పెట్టండి. మనం తీసుకుంది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే, కానీ నెయ్యి ఉంది కదా అని చెప్పి ఒక 5 సెకండ్స్ అలా సేమియాని వేసి తిప్పాను. మరి సేమియా ఉడకాలి కాబట్టి దానికి సరిపడా వాటర్ పోసి మీరు ఒకవేళ దగ్గరే ఉంటే గనక మీడియం ఫ్లేమ్ లోంచి దాన్ని తిప్పుతూ ఉండండి. అలా ఒక 5 to 10 మినిట్స్ లోపు ఆ వాటర్ అనేవి బాయిల్ అయ్యి సేమియా అనేది మనకి మెత్తగా అవుతుంది. మరి తర్వాత ఒక కప్పు మిల్క్ ని అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక కప్ సేమియా తీసుకున్నా కాబట్టి దానికి సరిపడా మిల్క్ ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి దగ్గర ఉండి తిప్పుతూ ఉండండి, లేదా మాడిపోయిద్ది. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1-2 మినిట్స్ అట్లా తిప్పి స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఫైనల్ గా నా స్టైల్ ఆఫ్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.